మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా వేదిక కూల్చివేత సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే పెద్ద బ్రేకింగ్ న్యూస్. సీఎంగా జగన్ తీసుకున్న తొలి నిర్ణయం అదే. అధికారులతో సమీక్షలు నిర్వహించడానికి 2018లో చంద్రబాబు ప్రభుత్వంలో దీన్ని నిర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదో అక్రమ కట్టడమని ఆరోపిస్తూ దాన్ని కూల్చివేశారు. ఇప్పటికీ ఆ శిథిలాలు అలాగే ఉన్నాయి. అయితే వైసీపీ విధ్వంసానికి గుర్తుగా ఆ శిథిలాలను కదిలించొద్దని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. నిజానికి చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రజావేదికను పునర్నిర్మాణం జరుగుతుందని చాలా మంది భావించారు. చంద్రబాబు కూడా సీనియర్ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. పునర్నిర్మిస్తే బాగుంటుందని పార్టీలోని సీనియర్ నేతలు కూడా చెప్పారు. అయితే చంద్రబాబు మాత్రం విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచాలని అనుకుంటున్నారు. దానికి పార్టీ నేతలకు చంద్రబాబు రెండో ప్రపంచ యుద్ధం నాటి విధ్వంసాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. హిరోషిమాలో ఆటం బాంబు వేసిన తర్వాత అక్కడ ఒకే ఒక్క బిల్డింగ్ మిగిలింది. విధ్వంసానికి గుర్తుగా ఇప్పటికీ ఆ బిల్డింగ్ అలాగే ఉంది. కూల్చివేసిన ప్రజావేదిక శిథిలాలు కూడా అలాగే ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గత ప్రభుత్వ పాలనకు విధ్వంసానికి గుర్తుగా దీన్ని అలాగే ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే ఉందో 2019 మే నెలలో కూడా దీనికి సంబంధించి కూల్చివేత ప్రక్రియకు కూడా ఆదేశాలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆదేశించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశాన్ని కూడా ఈ ప్రజావేదికలో కూడా ఆయన నిర్వహించడం జరిగింది. ఈ ప్రజావేదికలోనే ఆయన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం. ఈ ప్రజావేదిక సంబంధించి అక్రమ కట్టడం, ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఈ కట్టడాన్ని కట్టింది టీడీపీ అంటూ కూడా అప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దీన్ని కూల్చివేయాలి, ఇలాంటి అక్రమ కట్టడాలు ఉండకూడదంటూ కూడా ఇక్కడి నుంచే కూల్చివేత ప్రారంభిస్తున్నామంటూ కూడా వైసీపీ ప్రభుత్వం దీన్ని కూల్చివేయడం కూడా జరిగింది. చాలామంది టీడీపీ నేతలు కోర్టుకు వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజాధనం అనేది వృధా అవుతుంది, దాన్ని కావాలంటే దాన్ని మొత్తం ఓడదీసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ఎక్కడైనా యూజ్ చేసుకోవాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం వాటినన్నింటినీ పట్టించుకోకుండా మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత కనీసం ఆ శిథిలాలని ఇక్కడి నుంచి వేరే చోటకు తరలించిన దాఖలాలు కూడా లేవు. 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఇక్కడే ఆ శిథిలాలు అలాగే ఉండిపోయి ఉన్నాయి. దాన్ని ప్రజా వేదికగా మళ్ళీ ఒకసారి ఉపయోగిస్తారంటూ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగింది. అటు చంద్రబాబు కూడా దానికి సంబంధించి ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి సీనియర్ నాయకుల అభిప్రాయాలు కూడా సేకరించారు. సీనియర్ నాయకులు కూడా మంది కూల్చివేసే ప్రభుత్వం నుంచి అది నిర్మించే పునర్నిర్మాణం చేసే ప్రభుత్వంగా మనకి పేరు వస్తున్నట్టు భావిస్తూ కూడా దానికి సంబంధించి నిర్మాణం చేపడితే బాగుంటుందంటూ కూడా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది దాదాపుగా ఇది ఏదైతే ఉందో ఈ ప్రజావేదికలోనే చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్సులు కానీ సంబంధించిన గవర్నమెంట్ రివ్యూలు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిగా ఇక్కడి నుంచే చేసేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు మరోసారి మనం మొదలు పెడితే బాగుంటుందంటూ కూడా సీనియర్ నాయకులు వివరించడం జరిగింది. కానీ కంపల్సరీగా జగన్ అనే వ్యక్తి 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం విధ్వంసంకి గురి చేశారు. ఇది మొదటిసారి, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసం ప్రారంభించారు. దీన్ని ఆ పరిపాలనకు ఆ వైసీపీ ఏదైతే 5 సంవత్సరాల పాలన ఉందో దానికి గుర్తుగా ఉంచాలంటూ కూడా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అందుకనే నిన్న ప్రజావేదిక అనేది పునర్నిర్మాణం మేము చెయ్యము, అది ఖచ్చితంగా విధ్వంసానికి గుర్తుగా అలా ఉంటుంది, దాన్ని అలాగే ఉంచుతామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. 1945 కాలంలో హిరోషిమా మీద ఆటం బాంబు వేసినప్పుడు